కాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 డేస్. ఈ 11 డేస్లో శివరాత్రి తర్వాత రోజు తేరు, తర్వాత దేవుడి పెళ్ళి, ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. మిగిలిన డేస్లో జనాలు వచ్చినా రాకపోయినా ఈ 3 డేస్లో అయితే కన్ఫామ్గా వస్తారు. ఇసుక వేస్తే రాలినంత జనం అని అంటారు కదా, అదైతే ఈ తేరు రోజు చూడొచ్చు మనం. అసలు పక్కన మనిషి నడిచే గ్యాప్ కూడా అసలు ఉండదు, చాలా రష్ ఉంటుంది. ఇదేమో ఫస్ట్ స్వామివారి రథం వస్తుంది అనమాట, తోసేసుకుంటారు. ఉప్పు మిరియాలు కలిపి చల్లుతారు స్వామివారి అమ్మవారి రథం మీద. ముందు స్వామివారు గంగాదేవితో కలిపి వస్తారు, ఆ తర్వాత అమ్మవారు మాత్రం ఒంటరిగా ఇంకొక రథంలో వస్తారు, రెండవ రథంలో. గుడి 4 వీధులు తిరుక్కుని మళ్ళీ గుడి దగ్గరకు అయితే చేరుకుంటారు 2 రథాలు. ఈ ఉప్పు మిరియాలు చల్లుతాం కదా, వాటినైతే మిరియాలు ఏరుకుని తింటే మన కోరికలు తీరుతాయని నమ్ముతారనమాట. వీళ్ళు ఎంతమంది కాళహస్తి తేరుని చూసారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి తెలిసా కూడా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.